కానీ అంతకుముందు కూడా గతంలో ఇదే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి వీరామారావు గారు, ఇక్కడ తెలంగాణ ఇతర జిల్లాల నుంచి మన యొక్క డాక్టర్ రాజేశ్వరరావు గారు, అదేవిధంగా విజయవాడ నుంచి చూస్తే జూపూడి యజ్ఞనారాయణ గారు, రాయలసీమ నుంచి డిఎస్పి సూర్యప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం చూస్తే పివి చలపతిరావు గారు, అదేవిధంగా మరి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు చూస్తే పిడతల రంగారెడ్డి గారు. ఈ రకంగా తెలంగాణలో, ఆంధ్రలో ఉన్నటువంటి అన్ని గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలలో భారతీయ జనతా పార్టీ గెలిచేది. ఈరోజు కూడా కరీంనగర్లో, మన కర్ణాటకలో తీసుకుంటే కర్ణాటకలో కూడా అన్ని టీచర్స్ కాన్స్టిట్యున్సీలు, అన్ని గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ఈ ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేశం గురించి ఆలోచన చేస్తారు, సమాజం గురించి ఆలోచన చేస్తారు, వాళ్ళు దేశం పట్ల అవగాహన ఉంటుంది. ఎవరైతే దేశానికి మేలు చేస్తారో, ఎవరైతే నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తారో వాళ్ళు గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి వీళ్ళకు ఉంటుంది. కాబట్టి అన్ని కాన్స్టిట్యున్సీలలో దేశవ్యాప్తంగా ఎక్కడైతే శాసన మండలిలు ఉన్నాయో అక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ కానీ టీచర్స్ కానీ గెలుస్తారు. అందుకే ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి 3 కాన్స్టిట్యున్సీలలో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేస్తుంది. టీఆర్ఎస్ పోటీ చేయడం లేదు, కాంగ్రెస్ ఏదో అరొకర ఒక సీటు పోటీ చేస్తూ ఉంది. అది పేరుకు మాత్రమే పెట్టారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేసే పరిస్థితి లేదు. అందుకే నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు మనకు ఇటీవల కాలంలో ఈరోజు పరిస్థితి చూస్తే దేశం ఏ రకంగా ఉందో మీకు అందరికీ తెలుసు. 2014 ముందు ఏ రకంగా ఉండింది, ఈరోజు ఏ రకంగా ఉంది. 2014 ముందు మన దేశంలో ఎక్కడ చూసినా దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు, బాంబు పేలిళ్ళు, మత కలహాలు, కర్ఫ్యూలు, AK-47లు, ఇదే మనం చూసేవాళ్ళం. రోజు పేపర్ ఓపెన్ చేస్తే అక్కడ బాంబు బ్లాస్ట్ జరిగింది, ఇక్కడ ట్రైన్లో బాంబులు పెట్టారు, ఇదే వినబడుతుండేది. మన హైదరాబాద్ చూస్తే సెక్రటరియట్ ఎదురుగా లుంబిని పార్కులో బాంబు పేలుళ్ళు, దిల్సుఖ్ నగర్లో సాయిబాబా దగ్గర టెంపుల్ దగ్గర బాంబు పేలుళ్ళు, కోటిలో గోకుల్ చాట్ దగ్గర బాంబు పేలుళ్ళు ఒకటే రోజు ఒకటే సమయంలో జరిగాయి. అడిషనల్ ఎస్పీ కృష్ణప్రసాద్ను AK-47తో పాకిస్తాన్ ASS ఉగ్రవాదులు చంపారు మెహందీపట్నంలో. ఏసీపీ సత్యని చంపారు. ఎన్నో ఇన్సిడెంట్స్. ఈరోజు బాంబేలో ఒకటేసారి నడుస్తున్నటువంటి ట్రైన్లలో సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు 1 నిమిషం అటు ఇటు లేకుండా 7 ట్రైన్లను పేల్చినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు. ఈరోజు పరిస్థితి ఏంది? ఈ 2014 తర్వాత ఈ 10 సంవత్సరాల పరిస్థితి ఏంది? పాకిస్తాన్ ISI ఎక్కడ కనిపించడం లేదు. పాకిస్తాన్ ISI ఉక్కు పాదంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో అణిచివేశామని మనం చేస్తున్నాం. ఎక్కడో లాహోర్లో కూర్చున్నటువంటి వాడు హైదరాబాద్లో లేకపోతే పటంచెర్లో ఈ సమయంలో ఇక్కడ బాంబు పేల్చాలనుకుంటే అక్కడ బటన్ నొక్కితే పటంచెర్లో బాంబు పేల్చే శక్తి ఆ రోజు పాకిస్తాన్ ISIకి ఉండేది. ఈరోజు ఏమైపోయింది? పాకిస్తాన్ ఆ రోజు 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది. ఇండియాను డిస్ట్రాయ్ చేయాలి, ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థను డిస్ట్రాయ్ చేయాలని ఆ రోజు పాకిస్తాన్ అనేక రకాల కుట్రలు చేసేది. అటువంటి పాకిస్తాన్ ఈరోజు చిప్ప పట్టుకొని ప్రపంచంలో భిక్షమెత్తుకునేటువంటి పరిస్థితి భారతదేశం తీసుకొచ్చింది. ఇది ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి నాయకత్వము, భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వ పనితీరుకు అద్దం పడతా ఉంది. గతంలో అలవాటులాగా మన దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ రకంగా మరి పఠాన్ కోట్లో కావచ్చు ఉగ్రవాద కార్యక్రమాలు చేయడం కోసం ప్రయత్నం చేశారు. నరేంద్ర మోడీ గారు గతంలో ఏం జరుగుతుండేది మనం చూసాం. ఇదే లుంబిని పార్కులో కాంగ్రెస్ అధికారంలో బాంబు పేలులు జరిగితే మనం కూడా ఏం చేసేవాళ్ళం? 2 నిమిషాలు మౌనం ప్రకటించేవాళ్ళం, లేకపోతే చిన్న ఊరేగింపు తీసేవాళ్ళం. మాలాంటి పార్టీలు మా యూత్ వింగ్లు అయితే పాకిస్తాన్ జెండా తగలబెట్టేవాళ్ళం, 2వ రోజు మర్చిపోయేటోళ్ళం.
చనిపోయేవాళ్ళు వందల మంది సైనికులు, సివిలియన్స్ పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమంలో చనిపోయేవాళ్ళు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కూడా పాత అలవాటు ప్రకారం పాకిస్తాన్ ఐఎస్ఐ భారతదేశం మీద దాడి చేసి పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశ భూభాగంలోకి వచ్చి టెంట్లో నిద్రపోతున్నటువంటి సైనికుల మీద బాంబులేసి AK-47 వేసి గ్రెనేడ్స్ వేసి చంపడం జరిగింది. ఈరోజు సరిగ్గా మీకు తెలుసు పుల్వామా సంఘటన, 40 మంది CRPF సైనికులు చనిపోయినటువంటి సంఘటన సరిగ్గా ఇదే రోజు జరిగింది. ముందుగా వాళ్ళందరూ కూడా ఆ సంఘటనలో చనిపోయినటువంటి మన పారామిలిటరీ సిబ్బందికి నేను హృదయపూర్వకంగా మరి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, ఆ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ పాకిస్తాన్ అయితే భారతదేశం మీద సంబంధించినటువంటి భూభాగంలోకి ఉగ్రవాదులను పంపితే భారత సైనికులు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి ఎక్కడైతే లష్కర్-ఏ-తోయిబా హెడ్ క్వార్టర్ ఉంటుందో హెడ్ క్వార్టర్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ చంపి మరి ధైర్యంగా తల ఎత్తుకొని భారత భూభాగంలోకి మన సైనికులు వచ్చారు. అదే సర్జికల్ స్ట్రైక్ చేయించాం, ఎయిర్ స్ట్రైక్ చేయించాం. ఈరోజు ఎక్కడ కూడా పాకిస్తాన్ తోక ఆడించడం కాదు, పాకిస్తాన్ తోక కట్ చేయడం జరిగింది. పాకిస్తాన్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అందుకే ఈరోజు ఉగ్రవాద రహిత దేశంగా భారతదేశాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీర్చిదిద్దుతా ఉంది. ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం. గతంలో మీకు తెలుసు నరేంద్ర మోడీ గారు రాకముందు ప్రతిరోజు పేపర్ చూస్తే ఏదో ఒక కుంభకోణం, బొగ్గు కుంభకోణమో లేక కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణమో లేకపోతే 2G స్పెక్ట్రమ్ కుంభకోణమో, లక్షల కోట్లు మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాల హయాంలో సోనియా గాంధీ నేతృత్వంలో 12 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చి 10 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు అవుతుంది. మనం అంటే పక్కన పెడదాం, కాంగ్రెస్ పార్టీ కానీ ఏదైనా పేపర్ కానీ ఏదైనా పత్రిక కానీ ఏదైనా సంస్థ కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము లేక మంత్రులు ఒక్క రూపాయి అవినీతికి పాల్పడ్డారనేటువంటి ధైర్యం కూడా ఈరోజు ఎవరు చేయలేకపోతున్నారంటే అంత నీతి నిజాయితీతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 10 సంవత్సరాలుగా ఈరోజు పనిచేస్తూ ఉంది. వాళ్ళ హయాంలో 12 లక్షల కోట్లు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నీతి నిజాయితీతో పనిచేస్తూ ఉన్నాం. అది ఈరోజు అందుకే ఎందుకు చెప్తా ఉన్నానంటే మేధావులు అనేటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి విషయాలు ఆలోచన చేస్తారు. భారతీయ జనతా పార్టీ బలపడితే, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉంటే దేశానికి మేలు జరుగుతుంది అనేటువంటి మనస వాచ నమ్ముతారు. కాబట్టే పట్టభద్రులలో టీచర్స్ కాన్స్టిట్యున్సీలలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అందుకే మీకు అందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు డెవలప్మెంటల్ యాక్టివిటీ అనేక రకాలుగా మీ చేతులలో సెల్ ఫోన్ ఉంది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు 2 కంపెనీలు సెల్ ఫోన్ తయారు చేసేది. 98% సెల్ ఫోన్స్ మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, 98%. ఈరోజు 400 కంపెనీలు 10 సంవత్సరాల్లో 400 ఇండియన్ కంపెనీలు తయారు చేస్తూ ఉన్నారు. యాపిల్ లాంటి సెల్ ఫోన్ కంపెనీలు కూడా ఇండియాలో 3 ఫ్యాక్టరీలు పెట్టి యాపిల్ ఇండియాలో తయారు చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం మనం. యాపిల్ సెల్ ఫోన్లు ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా కంపెనీలు. ఆ రకంగా ఈరోజు అనేక రకాలుగా డిఫెన్స్, మీకు అందరు తెలుసు కరోనా వచ్చినప్పుడు మూతికి కట్టుకునేటువంటి N95 మాస్కులు కూడా ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళం, PP కిట్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం.